ఈ కథ విక్రమరాజు ఇంకా ఆయన న్యాయంది. విక్రమ్ రాజు యొక్క రాజ్యంలో అందరూ సుఖంగా ఉండేవాళ్ళు. అక్కడ దొంగతనం చేసే వాళ్ళకి ఇంకా అన్యాయం చేసే వాళ్ళకి ఎప్పుడు క్షమాపణ లేదు. ఒకరోజు ఆయన న్యాయస్థానంలో ఒక దొంగను ప్రవేశపెడతారు. వందనాలు మహారాజా. ఏమైంది? వీడొక దొంగడు మహారాజా. దొంగతనం చేస్తున్నప్పుడు పట్టుకున్నాము వీడిని. నీ పేరేంటి? నా పేరు రామ్లాల్ మహారాజ్. ఏమీ నీకు తెలీదా దొంగతనానికి శిక్ష చావు అని? తెలుసు మహారాజా, కానీ దొంగతనం చేయక ఇంకేం చేయను. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సరిగ్గా చెప్పు. నా తప్పును క్షమించండి, కానీ ఈ పరిస్థితిలో నేను దొంగతనం చేస్తూ పట్టుకున్నట్లయితే నాకు మాత్రమే శిక్ష పడుతుంది. కానీ నేను దొంగతనం చేయకపోతే నా కుటుంబమంతా ఆకలితో చనిపోతుంది. అదెలా? మహారాజా, నాకెలాంటి పని లేదు. కుటుంబానికి పోషించడానికి మొదటిసారి దొంగతనానికి బయలుదేరాను, కానీ దురదృష్టం వల్ల దొరికిపోయాను. అయితే ఇది నీ మొదటి తప్పన్నమాట, అవునా? అవును మహారాజా. ఇంకా పని లేక దొంగగా మారావు? అవును మహారాజా. ఏంటి, నీకు పని చేయడం ఇష్టం లేదా? కాదు మహారాజు గారు. అదేంటంటే నాకు ఎవ్వరూ పని ఇవ్వరు. అలా ఏమి? భగవంతుని దయ వలన నాకు మంచి గుణం ఉంది, కానీ ఆ గుణమే నాకు శాపంగా మారిపోయింది. దానివల్ల నాకు ఎవ్వరూ ఉద్యోగం ఇవ్వరు. ఆ విశేషమైన గుణమేంటో మాకు కూడా చెప్పు మహారాజా. ప్రతి పున్నమ రాత్రి నాకు ఎవరి కోసమైనా కలలు వస్తుంటాయి. ఇంకా ఆ సమయం వచ్చాక నిజం కూడా అవుతుంది. నువ్వు చెప్పేది మాకేమీ అర్థం కావట్లేదు, కొద్దిగా వివరంగా చెప్పు. నాకు మంచి చెడు 2 రకాల కలలు వస్తుంటాయి. ఏ వ్యక్తి కోసం చెడు కల వస్తుందో నేను ఆయనకి జాగ్రత్త పడమని నా కల గురించి చెప్తూ ఉంటాను. ఆ కల నిజమయ్యాక వాళ్ళు నన్ను దౌర్భాగ్యుడని నాకు పని నుండి తీసేస్తూ ఉంటారు. ప్రజల సుఖమే రాజు సుఖమని అంటారు. నేను నిన్ను పనిప్పిస్తాను, కానీ నువ్వు తప్పు చేశావు, అందుకు శిక్ష పొందాల్సిందే. అలానే మహారాజా, కానీ శిక్ష పూర్తి చేసుకున్నాక నువ్వు నా భవనానికి రా. నేను నిన్ను ఖచ్చితంగా పనిపిస్తాను. మీ ఆజ్ఞ పాలిస్తాను మహారాజా. కానీ వెళ్తూ వెళ్తూ మీకు మీ కల గురించి నేను చెప్పొచ్చా? ఏంటి, నువ్వు నాకు సంబంధించిన కల కూడా చూసేశావా? అవును మహారాజా. చెప్పు, నా కోసం నువ్వెలాంటి కల చూశావో? చాలా చెడు కల మహారాజా. నా ప్రాణాలకి ఎలాంటి అపాయం లేదంటే నేను చెప్తాను. చెప్పు మహారాజా. పక్క రాజ్యం రాజు సౌమిత్ర మీ రాజ్యం పైన వేగంగా దాడి చేయబోతున్నాడు. ఏం వాగుతున్నావు? నీ కల అబద్ధమైనది. ఎందుకంటే రాజా సౌమిత్ర మాకు పరమమిత్రుడు. ఆయన మాపై ఎప్పుడూ దాడి చెయ్యడు. నా కల ఎప్పుడూ నిజమే అవుతుంది మహారాజా. ఒకవేళ ఈ కల నిజం కాకపోయినట్లయితే మేము నీ తల తీసేస్తాము. అలానే మహారాజా. అప్పుడే ఒక సైనికుడు వస్తాడు. రాజుగారికి వందనములు. అద్భుతం జరిగిపోయింది మహారాజా. ఇప్పుడే గుప్తచారుడు సమాచారం తీసుకొచ్చాడు. రాజా సౌమిత్రుడు మనపై దాడి చేయబోతున్నాడట. ఏమంటున్నావు నువ్వు? నేను చెప్పానుగా మహారాజా, నా కల ఎప్పుడు అబద్ధం కాదని. సైనికుల్లారా, వెళ్ళి యుద్ధంకి సిద్ధం చేయండి. తర్వాత విక్రమరాజు రామ్లాల్తో అంటాడు, రామ్లాల్, నువ్వు దొంగతనం చేసి మా రాజ్యం యొక్క చట్టాన్ని తెంపావు. కానీ ఇప్పుడు నువ్వు రాజ సౌమిత్ర కోసం చెప్పి నాకు చాలా పెద్ద సహాయం చేశావు. మేం మీకు మెచ్చుకుంటున్నాము, ఇంకా నీకు విడుదల చేస్తున్నాము. ధన్యవాదాలు మహారాజా. మరింకెప్పుడు దొంగతనం చెయ్యొద్దు, అందుకే మేము నీకు ఓ పని కూడా ఇస్తున్నాము. మేము నీకు మా రాజ్యానికి ముఖ్య ద్వారపాలకుడుగా నిర్ణయిస్తున్నాము. ధన్యవాదాలు మహారాజా. మరుసటి రోజు నుండి రామ్లాల్ ప్రధాన ద్వారంని కాపలా కాస్తుంటాడు. కాని తన బలహీనత కారణంగా రాత్రంతా మేల్కొని ఉండలేడు. అందుకనే అవకాశం దొరికినప్పుడు అతను వెళ్లి పడుకునేవాడు. ఒక పూర్ణిమ రాత్రి తన కాపలా కాస్తున్నప్పుడు తనకి నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంది. సగం రాత్రి అయిపోయింది. అందరూ నగరంలో పడుకొని ఉంటారు. నేను కూడా కొద్దిగా పడుకున్నట్లయితే ఎవ్వరికీ ఏమీ తెలీదు. ఒరే రామ్లాల్, కొద్దిగా నిద్రపో. అలా అంటూ రామ్లాల్ నిద్రపోతాడు. ఇంకా నిద్రలో తనకొక కళ వస్తుంది. కళలో విక్రమ్ మహారాజు యొక్క అందరికంటే ముఖ్యమైన సేనాపతి అర్ధరాత్రి పూట రాజా సౌమిత్రి యొక్క గూఢచారిని కలుస్తాడు. చెప్పు గుప్తచార్, ఏం సందేశం తీసుకొచ్చావు? రాజా సౌమిత్ర మీకోసం సందేశం పంపారు. 2 రోజుల తరువాత ఈ రాజ్యంపై దాడి చేస్తానని. నువ్వందరితో కలిసి రాజ విక్రమార్కుని బంధించి అప్పుడు నిన్ను ఈ రాజ్యానికి రాజు చేస్తాడు. రాజా సౌమిత్రికి నా ధన్యవాదాలు చెప్పు. ఇంకా కొద్దిసేపట్లో ఉదయం కాబోతుంది.
ఇప్పుడు నువ్వెక్కడి నుంచి వెళ్ళడం మంచిది కాదు. అందుకే ఈరోజు నువ్వు పాత భవనంలో విశ్రాంతి తీసుకో. రేపు రాత్రి కాగానే ఇక్కడి నుంచి వెళ్ళిపో. గూఢచారి ఆ సందేశాన్నిచ్చి వెళ్ళిపోతాడు. ఇంకా రామ్లాల్ నిద్ర నుండి మేల్కుంటాడు. దేవుడా, ఈ రాజ్యం సేనాపతి మోసగాడే. ఈ మాట నేను రాజుకి వెంటనే చెప్పాలి, లేకపోతే అనర్థమైపోతుంది. మరుసటి రోజు ఉదయం విక్రమ్ మహారాజు తన సేనాపతి ఇంకా సభికులతో తన న్యాయస్థానంలో కూర్చొనుండగా అప్పుడే ఒక సైనికుడు వస్తాడు. రాజుగారికి వందనములు. మహారాజా, రామ్లాల్ మీతో కలవాలనుకుంటున్నాడు. వాణ్ణి పంపించండి. ఆ తర్వాతే రామ్లాల్ న్యాయస్థలంలో హాజరవుతాడు. రాజుగారికి వందనములు. చెప్పు రామ్లాల్, ఏం చెప్పాలనుకుంటున్నావు? మహారాజా, ఈ మాట రహస్యంగా చెప్పాల్సింది. అందరి ఎదురుగా చెప్పడం మంచిది కాదు. ఇది నా ప్రాణానికి అపాయం కావచ్చు. మేముండుండగా నీకు భయపడాల్సిన అవసరం లేదు. అందరెదురుగే చెప్పు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో. అప్పుడే రామ్లాల్ సేనాపతి వంక సైగ చేస్తూ అంటాడు, మహారాజా, సేనాపతి కరణ్ సింగ్ మోసగాడు. ఆయన పక్క రాజ్యం రాజు సౌమిత్రతో కలిసి మీపై దాడి చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. మిమ్మల్ని బంధించి సేనాపతి స్వయంగా ఇక్కడికి రాజు కావాలనుకుంటున్నారు. అవును, ఇవన్నీ నీకెలా తెలుసు? మహారాజా, నిన్న పున్నమి రాత్రి నిన్న రాత్రి నేను కల చూశాను. అందులో సేనాపతి శత్రువు గుప్తచారునితో ఇదే మాట్లాడుతుంటుడి. ఏం వాగుతున్నావు మూర్ఖుడా? నీకు తెలుసా నువ్వెవరిపై నిందిస్తున్నావో? రామ్లాల్, సేనాపతి కరణ్ సింగ్ మాకు మంచి నమ్మకమైన వాడు. ఈయన్ని దోషిగా నిరూపించడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యాలున్నాయా? అవును మహారాజా, రాజా సౌమిత్రిని గుప్తచారుడు ఈ సమయంలో పాత భవనంలో దాగుని ఉన్నాడు. వాణ్ణి పట్టుకోవడమే సేనాపతి మోసం చేస్తున్నాడన్న దానికి పెద్ద సాక్ష్యం. సైనికులారా, వెంటనే పాత భవనాన్ని పరిశీలించండి. ఇంకా అక్కడ సౌమిత్రుని గుప్తచారుడు ఉన్నట్లయితే వాణ్ణి వెంటనే బంధించండి. ఇంకా అప్పటి వరకు సేనాపతి కరణ్ సింగ్కి బంధించండి. రాజా విక్రమ్ ఆదిత్య యొక్క ఆజ్ఞ వెంటనే సైనికుడు సేనాపతి కరణ్ సింగ్ ని అదుపులోకి తీసుకుంటారు. మరోవైపు రాజా విక్రమ్ ఆదిత్య స్వయంగా రామ్లాల్ తో కలిసి పాత రాజభవనంకి వెళ్తాడు. ఇంకా గూఢచారులను అదుపులోకి తీసుకుంటారు. భలే రామ్లాల్, నీ కల వల్లనే నాపై వచ్చే సంకటం తప్పిపోయింది. ఇంకా రాజ్యం యొక్క మోసగాడు కూడా దొరికిపోయాడు. మేము నీపై చాలా సంతోషిస్తున్నాము. ధన్యవాదాలు మహారాజా. కాని ఒక్క మాట, మేము మీపై కోపంగా కూడా ఉన్నాము. నాకేమీ అర్థం కావట్లేదు మహారాజా. నువ్వు ద్వారపాలకుడివి. రాత్రంతా మెలకువగా ఉండి అందర్నీ రక్షించడం నీ కర్తవ్యం. కానీ నువ్వు పడుకున్నప్పుడు మాపై ఎవరైనా దాడి చేసినట్లయితే అప్పుడు మేమేం చెయ్యాలి? నన్ను క్షమించండి మహారాజా. నిన్ను క్షమిస్తున్నాను. ఎందుకంటే నువ్వు పడుకోకపోతే నీకు కలలు వచ్చేవి కావు. మరి కళ్ళే రాకపోతే నువ్వు మమ్మల్ని ఎలా జాగ్రత్త పరచగలవు? కానీ ఇకపై గుర్తుంచుకో, పనిచేస్తున్నప్పుడు ఎప్పుడూ పడుకోవద్దు. అలానే మహారాజా. సరిగ్గా ఈ సంఘటన జరిగిన 1 నెల తర్వాత ఒక పూర్ణిమ రాత్రి వస్తుంది. అప్పుడు కూడా రామ్లాల్ అక్కడ కాపలా కాస్తుంటాడు. కాపలా కాస్తూ కాస్తూ అర్ధరాత్రి అవుతుంది. అప్పుడు రామ్లాల్ ఆలోచిస్తాడు, నిల్చొని అలసిపోయాను. కొద్దిగా సమయం కూర్చుంటాను. రామ్లాల్ కూర్చుంటాడు. కానీ పూర్ణిమ రాత్రి వల్ల తనకి కలలు రావడం మొదలవుతాయి. అందుకనే కూర్చొని నిద్రపోతాడు. రామ్లాల్ నిద్రపోయిన వెంటనే తనకు ఎప్పటిలాగే కల వస్తుంది. విక్రమ్ రాజు వేటకు వెళ్ళినట్టుగా, ఇంకా ఆయనని అడవి మనుషులు బంధించినట్టుగా. చూడండి, మీకు తెలియదు మీరెవరిని బంధించారో. నన్ను వదిలేయండి. వదిలేస్తే నేను మిమ్మల్ని క్షమించిస్తాను. అప్పుడే కబీలే వాళ్ళ సర్దార్ వస్తాడు. ఇక్కడ క్షమాపణ మరియు క్షమించే హక్కు నాకు మాత్రమే ఉంది. వీడిని బలి ఇవ్వడానికి తీసుకోండి. వెంటనే విక్రమ్ ఆదిత్య మహారాజుని బలి తీసుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయో మరియు రాజుని ఉరి తీయడానికి వెళ్తుండగా అప్పుడు అకస్మాత్తుగా సర్దార్ కళ్ళు దెబ్బ తగిలిన రాజు వేలు మీద పడుతుంది. రక్తం కారుతున్న వేలు మీద. ఆగండి, వీడికి దెబ్బ తగిలింది. చూడండి, వీడి వేణిపైన రక్తం కారుతుంది. గాయం ఉన్న వాళ్ళని బలి ఇవ్వడానికి కుదరదు. వీడిని వదిలేయండి. మరుసటి రోజు వేటకు వెళ్లడానికి మహారాజు సిద్ధం అవుతుండగా ఆయన గుర్రం మీద కూర్చోబోతుండగా అప్పుడు అకస్మాత్తుగా రామ్లాల్ అక్కడికి వస్తాడు. ఆగండి మహారాజా, మీరు వేటకి వెళ్ళొద్దు. ఎందుకు? ఇంకా నీకెలా తెలుసు నేను వేటకు వెళ్తున్నట్లు? నాకన్నీ తెలుసు మహారాజా. నిన్న పున్నమ రాత్రి నేను కల చూశాను. అయితే నువ్వు కలలో ఏం చూశావు? క్షమించండి మహారాజా, మీరు వద్దన్నాగా కూడా నేను నిన్న రాత్రి పడుకున్నాను. ఇంకా కలలో నేను చూశాను,
అడవిలో అడవి మనుషులు మీపై దాడి చేయబోతున్నారు. నాతో ఎంతమంది సైనికులు ఉండండగా నాపై ఎలా ఎవరు దాడి చేయబోతున్నారు? అడవి మనుషులు మీపై దాడి చేసి మీ సైన్యమంతటికి చంపేస్తారు. ఇది నేను కలలో చూశాను. నీ కలకి భయపడి నేను వేటాడికి వెళ్లడం మానేయాలా? ఇది కానిది. అదే నీ కల కోసం చెప్పాలంటే అన్ని కలలు నిజమవుతాయని ఏంటి రుజువు? మేము వేటకు వెళ్తామంటే తప్పక వెళ్తాం. అలానే మహారాజా, కానీ మీరు ముందు నాకోసారి మీ చెయ్యి చూపించండి. రామ్లాల్ అడగగానే మహారాజు తన చేతినిస్తాడు. అప్పుడు రామ్లాల్ కత్తి తీసి మహారాజు వేలు మీద చిన్న గాయం చేస్తాడు. మూర్ఖుడా, ఏంటి పని? సైనికులారా, బంధించండి వీడిని. ఇంకా మేము వేట నుంచి వచ్చాక ఈ మూర్ఖుడిని నా ముందుకు తీసుకురండి. అది విని సైనికులు రామ్లాల్ని బంధిస్తారు. ఆ తర్వాత మహారాజు సైనికులతో కలిసి వేటాడడానికి అడవికి వెళ్తారు. మరుసటి రోజు ఎప్పటిలాగే మహారాజు తన న్యాయస్థానంలో కూర్చొనుండగా రామ్లాల్కు తీసుకురండి. రామ్లాల్ని తీసుకొచ్చాం మహారాజా. రామ్లాల్, మేం మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మరోసారి మీ కల వలన మా ప్రాణాలు మిగిలాయి. ఒకవేళ నువ్వు మా చెయ్యిపైన గాయం చెయ్యకపోయింటే ఆ అడవిలో ఉన్నవాళ్లు ఖచ్చితంగా నన్ను బలి చేసేవారు. అప్పుడే ఒక సైనికుడు భయపడుతూ అక్కడికొచ్చి అంటాడు, రాజుగారికి వందనములు. మహారాజా, నేనొక చెడు వార్త తీసుకొచ్చాను. మన రాజ్యం యొక్క మహామంత్రి స్వర్గవాసి అయిపోయారు. ఏంటి? ఏమైంది ఆయన్ని? ఆయన బాగానే ఉంటురుగా? అదేంటంటే రామ్లాల్ ఆయనకి తన కల కోసం చెప్పారు. 10 రోజుల తర్వాత ఆయనకి గుండెపోటు వచ్చి కారణంగా చనిపోతాడని. కానీ ఆయన చావుకు భయపడి సమయానికి ముందే ఆయన గుండె ఆగిపోయి చనిపోయాడు. ఇంకా భగవంతుని దగ్గరికి వెళ్ళిపోయాడు. రామ్లాల్, నువ్వు మహామంత్రికి నీ కల గురించి ఈ విధంగా చెప్పావా? ఇంకా ఇలా చెప్పావా? అవును మహారాజా, నా కల ఎప్పుడు అబద్ధం కాదు. భలే, మా రాజ్యంలో నీలాంటి మంచి బుద్ధి ఉన్నవాడికి గౌరవపరచవలసిందే. సైనికుల్లారా, మా ఖజానా నుంచి బంగారం, మణులు, ముత్యాలు తీసుకురండి. కొద్ది సమయంలోనే సైనికులు అక్కడికి బంగారం ఇంకా వజ్రాలతో వస్తారు. రామ్లాల్, ఇవి తీసుకో. ఇది నీకు మా తరపున ఓ చిన్న కానుక. ధన్యవాదాలు మహారాజా. ఇంకా ఇప్పుడే ఈ దేశం నుంచి నిన్ను బహిష్కరిస్తున్నాము. బహిష్కరమా? అంటే నేను ఇక ఈ రాజ్యంలో ఉండలేనా? అవును, నువ్వు ఇక ఈ రాజ్యంలో ఉండడానికి వీల్లేదు. మహారాజా, నేను మీ ప్రాణాలు కాపాడను. దానికి బదులుగా మీరు నన్ను మీ రాజ్యం నుంచి తీసేస్తున్నారా? ఇది నిజమే. నీకొచ్చిన కలల వలన రాజ్యానికి వచ్చిన అన్ని సంకటాలు పోయాయి. ఇంకా నా ప్రాణాలు కూడా కాపాడుకున్నాను. అయినా మీరు మంచికి బదులుగా శిక్షనిస్తున్నారా? అవును, నువ్విక్కడ ఉండడం అందరికి మంచిది కాదు. మనిషి అప్పటి వరకు మాత్రమే సుఖంగా ఉండగలడు, ఎప్పటి వరకు వాడి భవిష్యత్తు గురించి వాడికి తెలియదు. భవిష్యం మంచి అయినా చెడు అయినా సరే దాని గురించి సమయానికి ముందే తెలిసినట్లయితే మనిషి బ్రతికుండగానే శవముగా మారిపోతాడు. నువ్వు మా మహామంత్రికి ఆయన భవిష్యత్తు గురించి చెప్పావు. అందుకే ఆయన చావుకి భయపడి ముందే చనిపోయాడు. ఇంకా దీనివల్ల వారి భార్య కూడా చనిపోయింది. నీ కల 2 ప్రాణాలని తీసుకుంది. మేము నిన్ను వీళ్ళు చావుకి కారణమని చెప్పట్లేదు, కానీ కొన్ని విషయాలు సమయానికే వదిలేయాలి. ఏ భవిష్యత్తు కోసం తెలుసుకొని మనిషి బ్రతుకు నాశనమైపోతుందో అలాంటి భవిష్యత్తు తెలుసుకోకపోవడమే మంచిది. ఇక నువ్వు వెళ్ళొచ్చు. మహారాజు ఇచ్చిన బంగారు వజ్రాలతో రామ్లాల్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. చివరిలో ఇతరుల భవిష్యత్తును చెప్పగల అద్భుతమైన సామర్థ్యం రామ్లాల్కి ఉన్నా అతనికి చెడుగా నిరూపించబడింది. కరణ్ రాంపూర్ గ్రామంలో నివసించేవాడు. రాంపూర్లో ఉన్న ఒక పెద్ద కంపెనీలో వాడు పనిచేసేవాడు. ఇవాళ కరణ్కి బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు కరణ్, హ్యాపీ బర్త్డే టు యు. కరణ్, నీ పుట్టినరోజు నాడు నా కంపెనీ ఒక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నువ్వు ఎంజాయ్ చేయడం కోసం నీకు లీవ్ ఇస్తోంది. చాలా థ్యాంక్స్ సార్. లీవ్ దొరికినందువల్ల చాలా సంతోషంగా వాడి ఇంటికి వాడు వెళ్తూ ఉన్నాడు. అప్పుడు సడన్ గా నా పని ఏంటంటే మనుషుల ఆత్మల్ని పైలోకానికి తీసుకెళ్లడమే నా పని. స్వర్గలోకంలో చిత్రగుప్తుడు పాపం పుణ్యం లెక్కల్ని చూస్తూ ఉన్నాడు. ప్రభు వర్ధిల్లాలి,
ప్రభు, రాంపూర్ గ్రామం నుంచి నేను ఒక ఆత్మని తీసుకొచ్చాను. యమరాజు చెప్పిన మాటలు విని ప్రభు షాక్ అయ్యాడు. యమధర్మరాజా, తమరు ఏమంటున్నారు? తమరు తప్పుడు మనిషిని తీసుకొచ్చినట్టున్నారు. యమధర్మరాజా, ప్రభువు మిమ్మల్ని రాంపూర్లో ఉన్న కరణ్ణి కాదు, సీతాపూర్లో ఉన్న కరణ్ణి తీసుకురమ్మన్నారు. ఏంటి? నేను చాలా పెద్ద తప్పు చేసినట్టుకున్నాను. ఇప్పుడు మీరే చెప్పండి ప్రభు, నేనేం చెయ్యాలి? యమధర్మరాజా, ఇతగాన్ని వెంటనే తీసుకువెళ్లి భూలోకంలో వదిలిపెట్టి తన చనిపోయిన దేహంలో ఆత్మను ప్రవేశపెట్టి బతికించు. ప్రభు ఆజ్ఞ దొరికిన వెంటనే యమరాజు కరణ్ని తీసుకొని కిందకి వచ్చేశాడు. భూమికి వచ్చిన వెంటనే వాళ్ళు చూసింది కరణ్ బాడీని వాళ్ళ బంధువులు కాల్చేశారు. అది చూసిన వెంటనే యమరాజుకి కాళ్ళు వణకడం ప్రారంభించాయి. ఓరి దేవుడో, నేను ఇప్పుడు ఏం చేయాలి? నేను ప్రభువుకి ఏం చెప్పాలి? ఇప్పుడు వీడి ఆత్మని ఏ బాడీలో పెట్టాలి? యముడు ఏం చేయాలో అర్థం కాకుండా నిలబడ్డాడు. మళ్ళీ కరణ్ని ప్రభు దగ్గరికే తీసుకెళ్దామని నిర్ణయించుకున్నాడు. అలాగే తీసుకెళ్లాడు. ప్రభు వర్ధిల్లాలి. ప్రభు, మీరు చెప్పినట్టుగానే వీడిని నేను భూమికి తీసుకెళ్లాను. కానీ నేను అక్కడికి వెళ్ళినప్పుడు... ఎందుకు చెప్పడం ఆపేశావు? అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో చెప్పు. ప్రభు, వీడి ఆత్మని తీసుకొని వీడి బాడీలోకి ఆ ఆత్మని పెడదామని వెళ్ళినప్పుడు అక్కడ నేనేం చూశానంటే వీడి శరీరాన్ని వాళ్ళు కాల్చేశారు. ఏంటి? ఇతని దేహం అగ్నికి ఆహుతయిందా? అలా జరగడానికి వీల్లేదు. ఇప్పుడు ఇతని ఆత్మని ఏం చేద్దాం? ప్రభు, కరణ్ ఆత్మకి మరొక దేహాన్ని మనం ఇచ్చి తీరాల్సిందే. హలో, ఏం మాట్లాడుతున్నారు? అసలు ఆపండి, ఇదంతా పనికిరాదు. వేరే అంటే ఏంటి అర్థం? నేను మిగతా వాళ్ళ శరీరంలోకి వెళ్ళను, అర్థమైందా? ఇలా చూడు మానవా, మమ్మల్ని కాస్త అర్థం చేసుకో. మేం కావాలని నిన్ను ఇక్కడ తీసుకురాలేదు. ఏదో తప్పిదం చేసాం, ఇక్కడికి వచ్చేసావు. తప్పు చేసింది మీరే కదా. నేనా తప్పు చేశాను? నేనెందుకు వేరే శరీరంలోకి వెళ్ళాలి? నాకు నా శరీరం కావాలి, దట్స్ ఆల్. కరణ్ చెప్పిన మాట విని అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు కరణ్తో ప్రభు ఏం చెప్పారంటే, ఇలా చూడు కరణ్, నువ్వు చెప్పింది నిజమే. నువ్వు ఏ తప్పు చెయ్యలేదు. కానీ నీకు నీ పాత దేహం కన్నా చాలా అందమైన దేహాన్ని ప్రసాదిస్తాను. అది నీకు సమ్మతమేనా? ఇలా చూడండి ప్రభు, నాకు మీ మీద నమ్మకం ఉంది. కానీ నాకు ఈ యమరాజు మీద నమ్మకం లేదు. ఎందుకంటే ఇతను నన్ను వేరే ఏదన్నా శరీరంలోకి దూర్చేస్తాడు. ఆ విధంగా నేను ఏదో ఒక శరీరంలోకి వెళ్ళను. అలాగే యమధర్మరాజా, ఎవరైనా అందమైన మనిషిని చంపేసి అతని దేహంలోకి ఇతని ప్రవేశపెట్టు. నన్ను క్షమించండి ప్రభు, అది జరగనే జరగదు. ఎందుకంటే ఎవరికి బదులుగా ఇతన్ని ఇక్కడికి తీసుకువచ్చారో ఆ సీతాపురం కరణ్ ఇంకా బ్రతికే ఉన్నాడు. ఇతనికి అతని దేహం మాత్రమే దొరుకుతుంది. ఇప్పుడు ఏం చేయమంటారు ప్రభు? అందరూ ఆలోచించడం చూసి కరణ్ ఏమన్నాడంటే, ప్రభు, మీరు ఆలోచించడం చూస్తే నాకు ఒక ఆలోచన వచ్చిందండి. చెప్పు కరణ్, అది ఏంటి? ప్రభు, సీతాపూర్లో ఉన్న కరణ్ని నేను ఒకసారి చూశా. వాడు గాని నాకు నచ్చాడంటే వాడి శరీరంలోకి నేను వెళ్ళిపోతాను. అలాగే యమధర్మరాజా, ఇతనికి సీతాపురంలో ఉన్న కరణ్ని చూపించు. అలాగే కానివ్వండి మహారాజా. తాగుబోతలం మేము, తాగుబోతలం, మమ్మల్ని మించిన తాగుబోతలే ఊళ్ళనే లేరా? చూసావా కరణ్, సీతాపూర్లో ఉన్న కరణ్ మీ ఊర్లో ఎంత సంతోషంగా ఉన్నాడో. నువ్వు వాడి శరీరంలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? యమరాజా, ఏమనుకుంటున్నారు మీరు? నన్ను అటువంటి మనిషి అనుకున్నారా? ఆ తాగుబోతోడి శరీరంలోకి వెళ్ళడానికి నేను సిద్ధంగా లేను. నాకు సూపర్ అయిన అందమైన శరీరం కావాలి. అరే ఏంటయ్యా నువ్వు గొడవ చేస్తూనే ఉన్నావు? అసలు వాడి శరీరంలో ఉండడానికి నీకేంటయ్యా ప్రాబ్లం? ఇలా చూడండి యమరాజా, మీరు చేసిన తప్పుకి నేనెందుకు శిక్ష అనుభవించాలి? ఉప్పు తిన్నది మీరండి, అందుకు నేను నీళ్లు తాగాలా? అసలు అలా ఎవరైనా చేస్తారా? ప్రభు, ఈ మానవుడు ఏ విషయానికి ఒప్పుకోవట్లేదు. వీడికి మీరే ఏదో రకంగా నచ్చ చెప్పండి. యముడు చెప్పింది విని ప్రభు ఆలోచించడం ప్రారంభించారు. ఆ సమయంలో నారదుడు అక్కడికి వచ్చారు. నారాయణ నారాయణ ప్రభు, నేను ఒక విషయాన్ని విన్నాను. యమధర్మరాజు ఎవరో వ్యక్తి బదులు ఇంకో వ్యక్తిని తీసుకొచ్చాడంట. అవును నారదా, తీసుకురమ్మంది సీతాపురం కరణ్ణి, కాని తీసుకువచ్చింది రాంపూర్ కరణ్ణి. ఓహో, ఇది పెద్ద గొడవ అయిపోద్దండి. అవును నిజమే, కానీ దీనికి ఒక పరిష్కారాన్ని మనం చూపించాలి కదా. నారాయణ నారాయణ ప్రభు, వీడి ఆత్మని వేరే శరీరంలోకి మీరు దూర్పేయచ్చు కదా. ఇతను మరొక దేహంలోకి వెళ్ళడానికి అనుమతించడం లేదు నారదా. నారాయణ నారాయణ ప్రభువా, వాడికి నేనేమైనా నచ్చ చెప్పనా?
ఇతను చాలా మొండివాడు. నేను చెప్పినా వినలేదు, నువ్వు చెప్తే వింటాడా? భూలోకంలో సినిమాల్లో కొన్ని డైలాగ్స్ ఉంటాయి. ఇచ్చిన మాట తప్పిపోవడానికి అవకాశం ఉంది, కానీ ప్రయత్నాలు మాత్రం ఎప్పుడూ చేస్తూనే ఉండాలి. అలాగే నారదా, తనకి అర్థమయ్యేలా చెప్పు. ఇలా చూడు మానవా, నువ్వు చూడ్డానికి చాలా మేధావిలా ఉన్నావు. ఎందుకని యముడితో గొడవ పడుతున్నావు? ఇలా చూడండి నారద మహర్షి, గొడవ పడేది నేను కాదు, వీళ్ళు. నా ఆయుష్ పూర్తవడానికి ముందే నన్ను ఎందుకు చంపేశారు? సరే, ఎలాగో చంపేశారు. తప్పుడు వ్యక్తిని చంపామన్న విషయం మీకు తెలిసింది కదా. అప్పుడు ఎలాగైనా నా బాడీనైనా నాకు ఇవ్వాలి కదా. ఇలా చూడవయ్యా, భూమిలో ఏదైనా సమస్య వస్తే మీరే తీర్చుకుంటారు కదా, అదే విధంగా మీరే ఆ సమస్యకి పరిష్కారం చెప్పండి. ఏమండి, తప్పు చేసింది యముడు, నేను అతనితో మాట్లాడుకుంటాను గాని మీరు తలదూర్చకండి, అర్థమైందా? ఆ విధంగా నారదుడు కూడా వాడికి నచ్చ చెప్పలేకపోయాడు. ప్రభుతో ఇలా అన్నాడు, నేను చెప్పాను కదా అతనికి ఎవరూ నచ్చ చెప్పలేరు అని. ఇంకేదన్నా మార్గం ఉంటే చెప్పు నారదా. పాము చనిపోకూడదు, కర్ర విరగకూడదు. అప్పుడు నారదుడు ఆలోచించి చెప్పాడు, దానికి ఒక్క మార్గమే ఉంది ప్రభువా. మనం కాలాన్ని వెనక్కి తీసుకెళ్లిపోదాం. అంటే మనం కాలాన్ని వెనక్కి తీసుకెళ్తే ఇతను చావనట్టుగానే, వీడు ప్రమాదంలో చనిపోయాడు కదా, అలా ఒక ప్రమాదం జరగనట్టుగా మార్చేద్దాం. ఆ తర్వాత నారదుడు ప్రభువు దగ్గర ఏదో చెప్పాడు. అబ్బో, అద్భుతం! ప్రభువు లీలలు ప్రభువుకే తెలుస్తాయి. ప్రభువు వర్ధిల్లాలి. నేను తాగున్నాను, నా పక్కకి ఎవరూ రాకండి. నేను సరైన కరణ్ని చంపాను. ఇప్పుడు నేను ప్రభు దగ్గరికి ఈ ఆత్మని తీసుకెళ్తా. దట్టమైన అడవి భాగంలో ఒకడు చెట్లని నరుకుతూ ఉన్నాడు, కానీ వాడి వెనకాల వాడిని ఎవరో చూస్తూ ఉన్నారు. అయ్యా బాబోయ్, ఎంత పెద్ద రాక్షసుడు! చూస్తుంటేనే నాకు భయం వేస్తోంది. మనందరికీ భయంగానే ఉందయ్యా, కానీ వాడు ఎందుకు చెట్లు నరుకుతున్నాడో మనం తెలుసుకోవాలిగా. ఓ, వాడు అన్ని చెట్లని నరికేస్తాడా ఏంటి? అలా నరికితే మన మాయాజాలపు చెట్టుని నరుకుతాడా? ఒకవేళ అతను మన మాయాజాల చెట్టుని నరికేశాడంటే ఆ తర్వాత ఈ ప్రపంచంలోకి మనం రానే రాలేము. ఈ విషయాన్ని త్వరగా వెళ్లి మన మహారాజు గారికి వివరించి చెప్పాలి. మిట్ట మధ్యాహ్నం అయినందువల్ల వేడెక్కువైంది. అప్పుడు వాడు ఆలోచించాడు, ఎండ ఎక్కువగా ఉంది, కాసేపు విశ్రాంతి తీసుకొని తర్వాత నరుకుదాం. ఆ తర్వాత నరికిన చెట్లతో మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. విశ్రాంతి తీసుకుంటూ ఆ చెట్లు నరికిన వాడు అక్కడే నిద్రపోయాడు. నిద్రపోయాక నలుగురు వాడి పక్కనే వచ్చారు. అయ్య బాబోయ్ బాబోయ్, ఇంత పెద్ద రాక్షసుడితోటి మన మహారాజు కూడా తలబడలేరనిపిస్తోంది. అరే, ఈడు ఒక మనిషిగా ఉండి మన మొత్తం అడవిని నాశనం చేసేలాగా ఉన్నాడే. ఆ చెట్లు నరికిన వ్యక్తి బాగా గురక పెట్టి నిద్రపోయాడు. ఆ గురక శబ్దానికి ఆ నలుగురు ఎక్కడికో ఎగిరి పడిపోయారు. ఇదిగో మిత్రులారా, ప్రాణాల మీద ఆశుంటే ఇక్కడి నుంచి వెంటనే పారిపోండి, లేదంటే మన కథ అంతే. పారిపోండి. వాళ్ళందరూ మాయాజాలపు చెట్టు వైపుకి పరిగెత్తారు. వేగంగా పరిగెత్తి ఆ చెట్టును గుద్దుకోవడం వల్ల వాళ్ళు మాయమైపోయారు. ఆ తర్వాత నలుగురు వాళ్ళ గ్రహానికి వెళ్ళిపోయారు. అమ్మయ్యా, మనం మన ప్రపంచానికి వచ్చి చేరుకున్నాం, లేదంటే ఆ భయంకరమైన రాక్షసుడు మనల్ని కూడా చంపేసుండేవాడు. అవునవును, ఒక్క నిమిషంలో మనం అందరం బతికిపోయాం, లేకపోతే అందరం అయిపోయినట్టే. అదంతా తర్వాత మాట్లాడుకోవచ్చులే గాని ఇప్పుడు మనం రాజుగారి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాలన్నీ చెప్పేద్దాం. ఆ తర్వాత నలుగురు రాజుగారి దగ్గరికి వెళ్ళారు. మహారాజు గారు వర్ధిల్లాలి. నా పేరు విక్రమాదిత్య. నేను నా మిత్రులతో పాటు మాయాజాల చెట్టు నుండి మరొక ప్రపంచానికి వెళ్ళాము. అప్పుడక్కడ మేము అతి భయంకరమైన రాక్షసుణ్ణి చూశాము. వాడు చాలా పొడుగ్గా ఉన్నాడు రాజుగారు. వాడు అనుకుంటే మన సైన్యాన్ని దుమ్ము దుమ్ము చేసేస్తాడు. అరే, వేరే గ్రహంలో ఉన్నవాడు మనతో ఎందుకు యుద్ధం చేయాలి? మహారాజా, మనం అతనితో తలబడి తీరాల్సిందే. ఎందుకంటే వాడు చెట్లని నరికేవాడు. అడవిలో చెట్లను నరకడమే వాడికి పని. రోజూ వస్తూ ఉంటాడు. ఒకవేళ పొరపాటున వాడు మన మాయాజాలపు చెట్టుని నరికేశాడంటే మరో ప్రపంచానికి వెళ్లి రావడానికి దారి మూసుకుపోతుంది. అప్పుడు మనం వెళ్ళలేము. ఇది విన్న వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆలోచించడం ప్రారంభించారు. పక్కనే ఉన్న రాజగురువుతో రాజుగారు అడిగాడు, గురుదేవా,
మన గ్రహానికి వచ్చిన ఆపదని ఎలా తీర్చాలో మీరే చెప్పాలి. అప్పుడు ఆ గురుదేవులు చెప్పారు, ఇప్పుడు ఆలోచించాల్సింది దాని గురించి కాదు, ఆ మాయాజాలపు చెట్టు గురించి మీరు ఆలోచించకండి. ఒకవేళ ఆ రాక్షసుడు ఇక్కడికి వచ్చాడంటే ఏం జరుగుద్ది? ఏమంటున్నారు గురుదేవా? అంటే ఆ మాయాజాలపు చెట్టుని ఆ రాక్షసుడు నరకలేడు. వాడు ఆ చెట్టుని నరకడానికి కత్తిని దాని మీద పెడితే మరుక్షణం మన గ్రహానికి వస్తాడు. ఓరి దేవుడా! అంటే మనం ఇప్పుడు ఏం ఆలోచించాలంటే ఒకవేళ రాక్షసుడు ఇక్కడికి వస్తే మనం ఏం చెయ్యాలా అని. కాసేపు అయ్యాక ఆ చెట్లు నరికేవాడు విశ్రాంతి తీసుకొని పని ప్రారంభించాడు. అప్పుడు వాడు అక్కడ ఉన్న మాయాజాలపు చెట్టుని చూశాడు. ఈ చెట్టు భలే ఉందే, ఇవాళ దీన్ని నరికేయాల్సిందే. ఆ చెట్టుని వాడు నరకడం ప్రారంభించిన వెంటనే అంతే, ఆ పొట్టివాళ్ల గ్రహానికి వీడు వెళ్ళిపోయాడు. ఆహా, ఏంటయ్యా ఇది? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఆ చెట్లు నరికేవాడిని చూసిన వెంటనే అక్కడ ఉన్న పొట్టి వాళ్ళందరూ భయపడి పారిపోయారు. కాపాడండి, కాపాడండి, ఎవరైనా మమ్మల్ని కాపాడండి! వీళ్ళందరూ నా కంటికే పొట్టిగా కనిపిస్తున్నారా, లేక నేను వేరే గ్రహానికి వచ్చేసానా అర్థం కావట్లేదే. ఈ చెట్టు నరికేవాడు ఇక్కడికి వచ్చేసాడని పొట్టి వాళ్ళందరూ రాజుగారికి చెప్పారు. మహారాజా, మహారాజా, ఏది జరగకూడదు అనుకున్నామో అదే జరిగింది. ఆ రాక్షసుడు ఇప్పుడు మన ప్రపంచంలోకి వచ్చేసాడు. ఆ రాక్షసుడిని చంపడానికి మన సైన్యాన్ని పంపండి. దయచేసి చెప్పండి, నేను ఎక్కడికి వచ్చాను, నాకేం అర్థం కావట్లేదు. నువ్వు నీ మరణాన్ని వెతుక్కుంటూ నేరుగా ఇక్కడికి వచ్చావు బాబు, దాడి చెయ్యండి. పొట్టి వాళ్ళందరూ కలిసి వచ్చి బాణాలు వేయడం ప్రారంభించారు. ఆ బాణాలు వాడి మీద పడినా వాడికి ఏమీ అవలేదు. వాడిని బీరంగితో కాల్చండి. ఏంటయ్యా, బీరంగి గుండులు కూడా వీడిని ఏం చేయలేకపోతున్నాయి? ఏం చెయ్యాలి? వెంటనే రాజుగారికి చెప్పండి. ఈ పొట్టి వాళ్ళు నేను శత్రువునని వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారో అర్థం కావట్లేదే. మాతో స్నేహం చేస్తావా? మాతో స్నేహం చేస్తావా చెప్పు. ఆ చెట్లు నరికేవాడు కొంచెం వంగి కాళ్ళు దగ్గర ఉన్నవాడిని చూశాడు. వాడిని ఒక చేత్తో ఎత్తి ఇంకో చేతిలో నిలబెట్టాడు. చెప్పవయ్యా, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. నువ్వు మాతో ఫ్రెండ్షిప్ చేస్తావా? నేను మీ అందరికీ ఫ్రెండ్నే కదయ్యా. అందరూ అనవసరంగా నన్ను ఎందుకు శత్రువులా చూస్తున్నారు? అటు పక్క సేనాధిపతి రాజుగారిని చూసి చెప్పాడు, పెద్ద సమస్య వచ్చి పడింది రాజుగారు. మేము బేరంగితోనూ బాణాలతోనూ వాడి మీద దాడి చేసినా వాడికి ఏమీ జరగలేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి రాజగురు? మీరే ఏదో ఒక మార్గం చెప్పండి. ఆ భయంకరమైన రాక్షసుణ్ణి మనం బాణాలతోనూ గుండులతోనూ ఏమీ చెయ్యలేం. వాడికి మనం మాయాజాలం ఉపయోగించాలి. సరే గురుదేవా, మీరు వెళ్ళి ఆ మాయాజాలం చేసేదాన్ని తీసుకురండి. మహారాజుకి జయము జయము. నన్ను రమ్మని పిలిపించారా మహారాజా? నాకేమీ అర్థం కావట్లేదు మన గ్రహానికి ఏం జరుగుతుందని. ఇంకో రాక్షసుడు మన గ్రహం మీద దాడి చేయడానికి వచ్చాడు. వాణ్ణి నువ్వు మాత్రమే చంపగలవని నేను అనుకుంటున్నా. తప్పకుండా మహారాజా, నేను నా మంత్రశక్తితో ఆ రాక్షసుడికి మైకం వచ్చేలా చేస్తా. తను మైకంలోకి వెళ్ళగానే మీరు అతన్ని చంపేయండి. మైకంలో ఉన్నప్పుడు తను మిమ్మల్ని ఎదిరించలేడు మహారాజా. రండి వెళ్దాం. కాసేపట్లో అందరూ కలిసి ఆ చెట్లు నరికేవాడి దగ్గరికి వెళ్లారు. ఆ మంత్రగత్తె తన మంత్రశక్తిని ఉపయోగించింది. ఆబ్రకదాబ్రా కిలికిలి భాషా చూ, ఆబ్రకడాబ్రా కిలికిలి భాషా చూ. కాసేపట్లో చెట్లు నరికేవాడు కింద పడిపోయాడు. మహారాజా, త్వరగా అతని గొంతు కోసి చంపేయండి. సేనాధిపతి, వాడి మత్తు వీడేలోపు గొంతు కోసి చంపేయండి. ఆ సమయంలో ఒక పెద్ద రాక్షసుడు అక్కడికి వచ్చే శబ్దం వినిపించింది. వాడిని చూసిన వెంటనే అందరికీ వెన్నులో వణుకు పుట్టింది. మహారాజా, ఆ రాక్షసుడు ఇటువైపే వస్తున్నాడు. అతని దగ్గర నా మంత్రశక్తి ఏమాత్రం పనిచేయదు మహారాజా. నేను ఇప్పుడే బయలుదేరుతున్నా. అతన్ని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. నన్ను క్షమించండి, నేను ఇప్పుడే బయలుదేరుతున్నా. ఆ క్రూరమైన రాక్షసుడు అటుపక్క రావడం చూసి అందరూ పారిపోయారు. కానీ ఈ ఫ్రెండ్గా ఉన్న పొట్టివాడు మాత్రం ఇతన్ని ఎలా అయినా లేపాలనుకున్నాడు. లే మిత్రమా, త్వరగా పైకి లే. నా ప్రాణం ప్రమాదంలో ఉంది. పైకి లే మిత్రమా, పైకి లే. చెట్లు నరికేవాడు కళ్ళు తెరిచాడు. నాకు ఏమైంది? నీకేం కాలేదు మిత్రమా, కానీ ఆ క్రూర రాక్షసుని నువ్వు చంపేయలేదు అంటే వాడు మన అందరినీ చంపేస్తాడు. చెట్లు నరికేవాడు ఆ రాక్షసుని చూశాడు. వాళ్ళిద్దరి మధ్య పెద్ద యుద్ధం జరిగింది.
యుద్ధం పూర్తయ్యేటప్పటికి చెట్లు నరికేవాడు ఆ రాక్షసుడు తలని నరికేశాడు. అది చూసిన ఆ పొట్టి వాళ్ళందరూ చెట్లు నరికేవాడి పక్కకి వచ్చారు. మహారాజా, ఇతను మన శత్రువు కాదు, మన మిత్రుడు. నేను చెప్పినందువల్లే ఆ రాక్షసుడితో పోటీ పడి చంపేశాడు. అవును రాజా, నేను ఒక పేద చెట్లు నరికేవాడిని. అడవిలో ఉన్న చెట్లు నరికే నేను జీవితం కొనసాగిస్తున్నా. కానీ మీరందరూ నన్ను చూసి శత్రువు అనుకున్నారు. కానీ ఇందులో ఏంటంటే వీడు మాత్రం నన్ను ఫ్రెండ్ అనుకున్నాడు. వీడు చెప్పినందువల్లే నేను ఆ రాక్షసుడిని చంపేశాను. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, నేను మీ శత్రువుని కాదు మిత్రుణ్ణి అని. మహారాజా, ఇతను చాలా మంచి మనిషి. ఇతన్ని మనం శాశ్వతంగా ఇక్కడే ఉంచుకుంటే ఎలా ఉంటుంది? లేదు మిత్రమా, నేను చెట్లు నరికి ఇంటికి తీసుకెళ్లకపోతే నా ఇంట్లో వాళ్ళందరూ పస్తుతో ఉంటారు. అలా ఇకపై జరగదు మిత్రమా, ఎందుకంటే ఇకపై నువ్వు చెట్లు నరికి బతకాల్సిన అవసరం ఉండదు. నేను నా ఖజానా నుంచి నీ శరీర బరువుకు తగ్గ బంగారాన్ని ఇస్తాను. బలా మిత్రమా, నువ్వు ఒక్క క్షణంలో ధనవంతుడు అయిపోయావు. సమీర్, నీకే నేను కృతజ్ఞత చెప్పాలి. నువ్వు చెప్పిన తర్వాతే ఆ రాక్షసుణ్ణి వీడు నరికాడు. మన సామ్రాజ్యాన్ని వీడు కాపాడాడు. అందువల్ల నా కుమార్తెను నీకు వివాహం చేస్తాను. ఇవాల్టి నుంచి నువ్వు నాకు అల్లుడివి. ఇది విని అందరూ చాలా సంతోషించారు. సరే రాజా, నేను బయలుదేరుతాను. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి దారి చూపిస్తే సహాయంగా ఉంటుంది. నువ్వు నీ ప్రపంచానికి వెళ్ళడానికి మార్గం నేను చెప్తాను. కానీ అంతకుముందు నువ్వు నాకు మాట ఇవ్వాలి. అవును, నువ్వు మాకు మాటివ్వు. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటానని. నేను మీకు మాటిస్తున్నాను. నేను మిమ్మల్ని చూడ్డానికి అప్పుడప్పుడు ఈ గ్రహానికి వచ్చి వెళ్తా. ఇది విన్న వెంటనే అందరూ సంతోషపడ్డారు. ఆ చెట్లు నరికేవాడికి వాడి ప్రపంచానికి వెళ్ళడానికి దారి చూపించారు. ఆ మాయాజాలపు చెట్టు ద్వారా వాడి ప్రపంచానికి వచ్చేశాడు. మహారాజు ఇచ్చిన డబ్బుతో వీడు పెద్ద ధనవంతుడు అయిపోయాడు. సంతోషంగా జీవించాడు.